జై తెలంగాణ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అధ్యక్షులు, సభ అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కొత్త రాష్ట్ర కమిటీ ఎంపికకు ఆసీనులైన ఇచ్చేసిన అందరికి కూడా, స్టేజీ ముందు ఉన్న వాళ్ళకు కూడా అందరికి కూడా ప్రత్యేకంగా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు, నమస్తే. ముఖ్యంగా ఐఎన్టీసీ రాష్ట్ర కమిటీని కొత్తగా ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యంగా సమస్య, కార్మికుడికి ఎక్కడైనా ఒక సమస్య వచ్చిందంటే ముందుండి వాళ్ళ కష్టానికి తెలుసుకొని ఆ కష్టాన్ని మనం వాళ్ళకి ఆ కష్టాన్ని తీర్చగలిగినట్లయితే మనం ఎదుగుదలకి వాళ్ళే కారకులవుతారు. కాబట్టి ఆ ఐఎన్టీసీలో పనిచేసే ప్రతి కార్యకర్త కానీ, రాష్ట్ర కార్యవర్గం కానీ ఏదైనా ఉందంటే, ఒక కార్మికుడికి కష్టం వచ్చిందంటే 365 రోజుల్లో ఎప్పుడు కూడా అధ్యక్షుడు కానీ, కమిటీలో ఒక వ్యక్తికి కానీ కార్మికుడికి సమస్య వచ్చిందని చెప్తే వాళ్ళ వెన్నుంట ఉండి మనం వాళ్ళ సమస్యని కనుక నెరవేర్చినట్లయితే వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు మనమంటూ ఉంటారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ అధికారంలో ఉన్న మన కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మన యంగ్ టైగర్ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న కానీ, బట్టి విక్రమార్క కానీ క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రతి విషయంలో మొన్న ఆర్టీసీలు సమ్మె చేస్తే మన రాష్ట్రంలోనే అతి పెద్ద ట్రేడ్ యూనియన్ దాకా ఉన్నదాన్ని, ఆ కమిటీని, ఆర్టీసీ కమిటీ వాళ్ళకు కూడా మొన్న వచ్చిన సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ సమస్యలు బట్టి గారి దగ్గరికి వచ్చి మాట్లాడి వాటిని తీరుస్తాం. 100% కార్మికుడు అనేవాడు ఎవరు కూడా ధర్నాలు చేయొద్దు, కార్మికుడికి ఏ సమస్య వచ్చినా మేము తీరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వెన్నుముక్కలాగా మనకి పనిచేస్తుంది. కంపల్సరిగా కార్మికుడు అనే వ్యక్తి ఎవరైనా కానివ్వండి, సమస్యని మన దృష్టికి తీసుకొచ్చినట్టయితే మన అధ్యక్షుల వారు ఆ సమస్యని 100% దగ్గరుండి ఆ సమస్యకి ఫుల్ స్టాప్ పెడతారని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నాం. ముఖ్యంగా ఈ కార్మికులు, ఏ కార్మికుడైనా కానీ, ఏ సమస్య అయినా కానీ, ఏ విషయమైనా కానీ కార్మికులందరం ఐక్యతగా ఉంటే ఏదైనా మన దగ్గరకు రావాలి తప్ప మన వాళ్ళ దగ్గర కాదు. మనమందరం ఐక్యతగా ఉండి మనం ఏంటో చూపించినట్లయితే ఎవరైనా కానీ, అది అధికార పార్టీలో మనం ఉన్నాం కాబట్టి ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి మనం తీసుకెళ్ళి కార్మికుల సమస్యలను మనం దగ్గర ఉండి వాళ్ళకి విన్నవించినట్లయితే ఆ సమస్య ఒకరోజు కాకపోవచ్చు, రెండో రోజు కావచ్చు, మూడో రోజైన సమస్య 100% అన్న అధ్యక్షుల వారు తీరుస్తారని ఈ సభాముఖంగా చెప్తున్నాం. ముఖ్యంగా ఏదైనా ఒక సమస్య ఎంచుకున్నామంటే, అంటే కార్మికుడు సమస్యల మీద ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఏదో ఒక సమస్య ఉంటుంది. మన ఆఫీస్కి వచ్చినట్లయితే ఐఎన్టీసీ ఆఫీస్లో మన అధ్యక్షుడు వారు మన రెడ్డి గారు కానీ, జనరల్ సెక్రటరీ శ్రేవణన్న కానీ ఎవరైనా మన కమిటీలో నూతన కమిటీ, కొత్త కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీలో ఎవరికైనా కూడా తెలియపరిచినట్టయితే ఆ కార్మికుడికి న్యాయం చేసే వరకు నైట్ అయినా పగలైనా ఎప్పుడైనా మీ వెన్నుముక మేము ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలుస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన నూతన కమిటీకి కానీ, ఇక్కడ ఇచ్చేసిన స్టేట్ అధ్యక్షుల గారికి కానీ, భవానీ మేడం గారికి కానీ కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై వాసవి.